నేను ఉదయం ఒక వీడియో పోస్ట్ చేశా. అదే యాక్సిడెంట్స్ ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి కదా! యాక్సిడెంట్స్ జరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్, ఈ టెన్షన్స్ పెట్టుకొని ఓవర్ టైము లేట్ నైట్ నడపడం వల్ల ఆ స్ట్రెస్ వల్ల నిద్ర మత్తు కొంచెం రావడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి. ఈ వీడియోకి ఒకతను ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే, ఆ ఆర్థిక సమస్యలే కాదండి, రూల్స్ పాటించకుండా బండి డ్రైవ్ చేస్తారు. ఇంకోటేంటంటే డ్రింకింగ్ చేసి కూడా నడుపుతారు. ఒకటైతే నిజమే ఇది. ఎందుకంటే రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వెనకాల బండి వస్తుందా లేదా చెక్ చేయకుండా వీళ్ళ స్పీడ్ వీళ్ళుంటారు. టర్నింగ్ తిప్పేటప్పుడు కనీసం ఇండికేటర్స్ మనం ఏసామా లేదా అని చెక్ చేసుకోరు. వీళ్ళు తిప్పేస్తారు. వాడేమో వెనకొచ్చేవాడు కొట్టేస్తాడు. ఇంకొకటేంటంటే డ్రింకింగ్ అనేది మాక్సిమం లోకల్‌గా ఎవడు చేయడు. ఎందుకంటే బేసిక్ ఉంటది. పోలీసులు పట్టుకుంటారు. గొడవ అయితదని చెప్పని తెలుసు. సో, లోకల్‌గా మీరు చెక్ చేసినా, చెక్ చేయకపోయినా హైవేల మీద కంపల్సరీ చెక్ చేయాలి. ఎందుకంటే హై స్పీడ్ నడిపేది అక్కడే. ఇక్కడన్నా లోకల్‌గా చిన్న చిన్నగానే నడుపుతారు. కొంచెం 50, 60 అరౌండ్ అలా ఉంటది. అక్కడేంటంటే 120, 140, 180 ఈ రేంజ్‌లో ఉంటది. సో, ఈ స్పీడ్‌లో యాక్సిడెంట్ అంటే ఇంగ కొట్టినోడికి దెబ్బే, కొట్టించుకున్నోడికి దెబ్బే. సో, నాకు తెలిసి హైవే మీద కూడా చెక్ చేస్తే బెస్ట్ అండి. డ్రింకింగ్ అనేది చెకింగ్ హైవే మీద కూడా చెక్ చేయాలి. ఏదేమైనా సరే మాక్సిమం ఇబ్బందులు పడేది ఈ మనీ ప్రాబ్లమ్స్, ఈ టెన్షన్స్ వల్లే.